మత కల్లోలు మాన్పేది ఎన్నడు అనేటువంటిది ఈ ప్రధాన వార్త. ఈ వార్తకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలో భాగంగా మనతో వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ మాట్లాడిన ప్రయత్నం. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. యంగ్ డైనమిక్ లీడర్, కంటెస్టెడ్ ఎంపీ, వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ చేద్దాం. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. జై భీమ్. గుడ్ మార్నింగ్ అన్న, నా మార్నింగ్ లైవ్లో ఉన్నా అన్న. చెప్పండి అన్న. వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్, కంటెస్టెడ్ ఎంపీ మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నాడు. మీ టీవీ ఛానల్ ప్రేక్షకులు అందరు బాగున్నారా అన్న? అందరు బాగున్నారన్న. థ్యాంక్ యూ. మీ వ్యూయర్స్ అందరికి జై భీమ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ శ్యామ్ అన్న. చెప్పండి. మత కల్లోలు భయంకరంగా జరుగుతున్నా. మొన్నటిదాకా పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని చంపిల్లు. మొన్న బుద్ధ జయంతి రోజు అనేక మంది ఎస్సీ దళిత బిడ్డల మీద, వాళ్ళ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరైనా కానీ అక్కడ ఎన్నో రోజుల కంచెలు పోరాటం చేసేటువంటి క్రమంలో బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి క్రమంలో వందలాది మంది, వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు హస్తాలతోని మత కల్లోలు సృష్టించి ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యం ఉంది. మీరు కూడా అక్కడ స్థానికంగా వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్ అందరు సందర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మత కల్లోలు అన్ని విషయంలో ఒక వీసీకే ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండి మీరు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈ మత కల్లోలు దేనికి నిదర్శనం? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి శివన్న, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ళైంది అధికారాన్ని చేపట్టి. హిందూ ప్రధానిగా ఉంటాడు, హిందూ ఉప ప్రధాని ఉంటాడు, హిందూ ముఖ్యమంత్రులు ఉంటాడు, హిందూ రక్షణ మంత్రులు ఉంటారు. అందరూ హిందువులే ఉంటారు. మళ్ళీ హిందువులకు రక్షణ లేదని బీజేపీ వాళ్ళు ఒక ప్రాపగండను సృష్టించి దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. నెంబర్ 1, నేనేమంటున్నానంటే పోనీ హిందువులు ఎప్పుడు ప్రమాదం నుంచి బయటపడతారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసేటువంటి తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ఫాస్టర్ ఇలా చేశాడు, ఆ ముల్లా ఇలా చేశాడు, ఈ దళితుడు అలా చేశాడు, లేకపోతే ఈ సురేపల్లి సుజాత ప్రొఫెసర్ ఇలా చేసింది అని చెప్తారే తప్ప ఏ రోజైనా సరే వీళ్ళు ప్రజా సమస్య పైన కానీ, లేకపోతే ఒక నిరుద్యోగం మీద కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీల మీద కానీ కొట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? పొద్దున్న లేసే మసీద్, మందిరం, లేకపోతే చర్చి, వీటి మీదనే పంచాయతీ తప్ప ప్రజా సమస్యల పైన భారతదేశంలో ఈ బీజేపీ నాయకులు చర్చ పెట్టారా? నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నంటే ఇక్కడనే చూసాం మనం, ఎక్కడ మన జనవాడ దగ్గర ఫాస్టర్లు అందరు కలిసి, వాళ్ళందరూ సంఘ సేవకులు అందరూ కలిసి చర్చి కట్టుకొని అక్కడ రోడ్డు పైన అద్భుతంగా ప్రేయర్ చేసుకుంటే ఆర్ఎస్ఎస్ గుండాలు వెళ్ళి రక్తాలు వచ్చేలాగా పగలగొట్టారు గత సంవత్సరం కింద. మీకు దృష్టికి వచ్చిన నెంబర్ 1 అదైతే. నెంబర్ 2, కరోనా పీరియడ్ లో వీళ్ళ మతానికి సంబంధించినటువంటి భజనాలు చేసుకుంటారు, లేదా మైకులు పెట్టుకుంటారు. అదే కరోనా సమయంలో నీకు మతం ఉన్నట్టు క్రైస్తవుడికి కూడా మతం ఉంటుంది, క్రైస్తవుడు కూడా దేవుడు ఉంటాడు కదా. వీళ్ళు పెట్టుకుంటే కరోనా ఆంక్షలు అంట, మిగతా వాళ్ళు పెట్టుకుంటే కరోనా ఆంక్షలు ఉండవంట. అంటే ఒక మతాన్ని కంప్లీట్ గా అణిచివేయడం కోసం ఆ మతం వాళ్ళు ఏదైనా ప్రచారం చేసుకుంటే వాళ్ళని చర్చిలలోకి వెళ్ళి కొట్టి చంపినటువంటి దాఖలాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే దానికి మూల సూత్రధారులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బజరంగ దళ కార్యకర్తలు. ఈరోజు ప్రేమించుకుంటే ఇద్దరు వ్యక్తులు, వయసు వచ్చినటువంటి వ్యక్తులు ప్రేమించుకునేటువంటి స్వతంత్రం రాజ్యాంగం ఇస్తుంటే పార్కులోకి వెళ్ళి బలవంతంగా వాళ్ళ మెడలలో తాళిలు కట్టి చాకు వీళ్ళకి ఎక్కడిది? కాబట్టి ఇటువంటి అరాచకాలన్నీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి మతోన్మాద గుండాలు చేస్తా ఉన్నారు. కాబట్టి నా దృష్టిలో ఇప్పుడు నేను ప్రతి సమస్య పైన ప్రవీణ్ పగడాల విషయంలో నేను చెప్పింది కూడా ఏంటంటే, వీళ్ళు ఏం చేశారు, ముందుగానే ప్రవీణ్ పగడాల చనిపోతాడు చూడు అంటే, చనిపోతారని నీకెట్ట తెలుసు? చంపింది నువ్వేనా? ప్రవీణ్ పగడాల తాగింది చూడు అంటే తాపించింది నువ్వేనా? ఈ విధవలు చెప్తారు, అరే చంపితే మీరు చంపారా, రైట్, చంపితే చెప్పండి, మేమే చంపాను ఒప్పుకోండి. మీకు ఆ ధైర్యం లేదా? చంపుతామని బెదిరించిన వాడు చెప్తాడు, కరుణాకర్ అనేటోడు, ఈ దేశంలో నేను చనిపోయేలోపు ఒక్క ఫాస్టర్ గాడు కానీ, ఒక చర్చి కానీ, ఒక క్రైస్తవుడు కానీ లేకుండా చచ్చిపోతానేమని భయం కొన్నాను. అంటే దాని ఏంది వాడి ఉద్దేశం? వాడే చంపాడని కదా. అంతే. వాడే ఇచ్చాడు ఓపెన్ గా స్టేట్మెంట్. మనం ఎప్పుడని చెప్పావా? ఎవరైనా సరే మనం పలానా క్రైస్తవులను చంపుతామనో, పలానా హిందువులను చంపుతామనో, పలానా ముస్లింలను చంపుతామని ఎప్పుడైనా ఏ రాజ్యాంగ ప్రేమికుడైనా, ఏ సెక్యులర్ వాదైనా చెప్పాడా? ఈ స్టేట్మెంట్ ఇయ్యలేదు అసలు. సోషల్ మీడియా ఈ స్టేట్మెంట్ ఇయ్యలేదు. అరే కేపాల్ లాంటి ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ఒక ఏమంటారు మత బోధకుడు, ఒక శాంతి దూతలాగా ప్రపంచం మొత్తం ఆయనని కొనియాడుతున్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఊరనాయన హింసొద్దు, మనందరం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం మన దేశ అభివృద్ధి కోసం, 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కొట్లాడదాం అంటుండు ఒక మత ప్రచారకుడు.
ఒక ప్రధానమంత్రి ఒక మత ప్రచారకుడు పనిచేస్తా ఉన్నాడు, ఒక మత ప్రచారకుడు ఏమో ఒక ప్రధానమంత్రి పని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. అన్నా ఎవరు ఈ సమాజానికి ఆదర్శం? అన్నా కాబట్టి నేనేమంటున్నానంటే శివన్న, ప్రతి మత పంచాదికి కారణం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. అన్నా. ఈ దేశంలో దళితులను చంపేది ఇప్పుడు మీరే అన్నారు ఇంటర్వ్యూ నన్ను లైన్ లో తీసుకున్న ముందు శ్యామన్న, అబ్బో అక్కడికి వెళ్ళారు మీరు, అక్కడికి వెళ్తే నిర్మల్ దగ్గర బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఆర్ఎస్ఎస్ కు భావజాలం సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఏదో ఆంజనేయ స్వామి గుడి పెట్టుకుంటానంటే మనోళ్ళు ఇది పెట్టుకుంటే కూల్చేసినంట. నువ్వు చర్చికి పోతే కొట్టి చంపుతావు, నీ మందిరానికి వస్తే కొట్టి చంపుతావు, నీ వేదాలు చదివితే చెవులలో సీసం పోతావు, మేము బుద్ధుని పెట్టుకుంటే కొట్టి చంపుతావు, ఏ దేవుని నమ్మకపోతే కొట్టి చంపుతావు, నీ మతం వద్దురా నాయనా అని ఈరోజు దళితులందరూ ముస్లింల మతంలో పోతే కొట్టి చంపుతావు. నువ్వు ఇంకెక్కడికి పోవాలి మేము? అన్నా నువ్వు చర్చికి పోతే చంపుతున్నావు ఈ విదేశీ మతం అని. పోనీ నీ విదేశీ మతం వద్దనుకొని ముస్లింలో పోతే నువ్వు మొత్తం పాకిస్తాన్ అని చంపుతున్నావు. నీ హిందూ మతంలో కూడా గుళ్ళకి వస్తే గుళ్ళకు రానియవు. మేము పోనీ అవన్నీ వద్దురా నాయన మేము బుద్ధుని పెట్టుకుంటాం అంటే నువ్వు బుద్ధుని పెట్టుకునే హక్కు కూడా లేదని ఈరోజు బుద్ధుని చేసావు. అన్నా ఏమన్నట్టు చెవన్నా? ఎక్కడికి పోవాలి? ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు ఎక్కడికి పోవాలి? అన్నా కాబట్టి వీటన్నిటికీ ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. ఇదంతా దీని వెనకాలండి నడిపిస్తున్నది. ఇప్పుడు ఆ చిన్న విషయం కాదు, ఒక్క క్రైస్తవుని కూడా లేకుండా చేస్తా, ఒక ముస్లిం కూడా లేకుండా చేస్తా అనే స్టేట్మెంట్లు ఈ రోజు బీజేపీ భావజాలం కలిగినటువంటి కార్యకర్తలు ఇస్తున్నారు అంటే దీని వెనకాల ఎవరున్నారు? మీ జర్నలిస్ట్ మీరు చెప్పండి. అంతే అన్న, మీరు చెప్పినట్టుగా మోడీ హస్తం లేకపోతే ఇవన్నీ జరిగాయి. జరగవు కదా. ఇప్పుడు నేను ఎప్పుడన్నా అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చానా? అన్న లేదన్నా, ఒక అధికార ప్రతినిధిగా ఉండి రాజ్యాంగాన్ని లోబడి మాత్రమే మాట్లాడుతావు నువ్వు. నేనేం చెప్తున్నా, సరే హిందువులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు హిందువులకు ఇల్లు కట్టిస్తారు, ఎప్పుడు మీరు ఎప్పుడు హిందువులకు భూమి లేనటువంటి హిందువులకు భూమి ఎప్పుడు వస్తారు, లేకపోతే నిరుద్యోగ హిందువులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారంటున్నావు. ఇది కదా నువ్వు చేయాల్సింది. హిందువులకే హిందువులకు చెప్పు ఎప్పుడు ఇస్తావు ఉద్యోగాలు? 15 లక్షలు ఇస్తాను కదా హిందువులకి, ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు హిందూ వ్యతిరేకులను మీరు ప్రచారం చేస్తున్నారు, రేపే అయ్యప్ప మాల వేపిస్తావు, వాళ్ళందరికీ 15 లక్షలు వేస్తావా? రేపే ఆంజనేయ స్వామి మాల వేపిస్తావు, నువ్వు ఇచ్చినటువంటి హామీ 15 లక్షలు వేస్తావా? నరేంద్ర మోడీ గారు హిందువులకే ఫస్ట్ హిందువులకే అయ్యి ఏ వద్దు బాయ్ 20% అంటారు కదా, వాళ్ళు పరాయి మతస్థులు కదా, విదేశీ మతస్థులు, ఎడారి మతం కదా, వాళ్ళకి ఏకు రైట్. నేను అయ్యప్ప మాల వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, రేపు 15 లక్షలు వేస్తావా? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తావా? నా ఏరియాలో డ్రైనేజ్ లైట్లు లేకపోతే జన్ ధన్ ఖాతాకోలో ధన్ పైసే దాల్తాను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తావా? నువ్వు చేంతాడంతా హామీలు ఇచ్చి ఈరోజు మతం చుట్టూ చెప్పుకుంటూ అభివృద్ధి చుట్టూ కాకుండా పాకిస్తాన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని పనికి మాలిన పంచాయతీలు పెడితే మాలాంటి వాళ్ళని పసిగట్టి ప్రజలకు చెప్పలేమో శివన్న. అంతే అన్న.